శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురువు గారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావలసినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖు రావడంలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఇదే మీకు సమయం. 300 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మీ రాశిలోకి వచ్చి కూర్చోబోతున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్ 2026 నుంచి 2027 జూన్ వరకు కూడాను మీ రాశిలో గురు భగవానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. ఎంత అద్భుతాలు జరపబోతున్నాయంటే, ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు, మానసిక, శారీరక, సామాజిక ఇబ్బందులన్నీ పడ్డ మీకు ఈ యొక్క 2వ తారీఖున నుంచి జూన్ 2 నుంచి గురు భగవానుడు మిమ్మల్ని వచ్చి కూర్చున్నాడు, మీ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుందంటే, మేషరాశికి లాభం, వృషభ రాశి వారికి లాభం, సింహరాశి వారికి లాభం, కన్యా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి లాభం, మకర రాశి వారికి లాభం, కుంభరాశి వారికి లాభం, మీన రాశి వారికి లాభం. ఇలా ఇన్ని చోట చూడబోతున్నాడు భగవంతుడు, గురు భగవానుడు. మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు మీ రాశిలో నుంచి ఉంది. మరి అలాంటి ఆ స్వామి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు మాత్రం కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఈ 2026 జూన్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. గెట్టరని అసలు కర్కాటక రాశి వారికి ఇంకా ఏమంటారు, ఇంకా బంగారు పంటే అని కూడా చెప్పొచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అవకాశాలు అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ రంగంలో వాళ్ళు, ఏమండి మాకు లే ఆఫ్లు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఇక్కడ ఉన్నామండి, విదేశాల్లో ఉండి కూడా మాకు ఉద్యోగాలు లేవండి, అవన్నీ మర్చిపోండి. జూన్ నెల నుంచి కర్కాటక రాశి వారికి ఏవేవి పోగొట్టుకున్నారు, బౌన్స్ బ్యాక్ లాగా బంతిని తీసి గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా అంత స్పీడ్ గా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. అనుగ్రహం 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 ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతుంది. వ్యాపారస్తులకి కుటుంబ సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. ఫుడ్, హోటల్, హోమ్ బిజినెస్ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఏవేవో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంతా అలా బ్లాక్ అయి ఉంది కదా, అవన్నీ కూడా మొదలవుతుంది. చక్కగా
బిల్డర్స్ కి మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు. ఇంకా ఆర్థికంగా నిల్వ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంటి ఖర్చులు ఎక్కువైనా అది మీ అవసరాని కోసం చేసుకుంటున్నారు కాబట్టి వాటన్నిటిలోనూ సుముఖత ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనే అవకాశాలని శుభవార్తలు ఉన్నాయి. రైతులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. పాత బాకీలు కొంతవరకు క్లియర్ సూచనలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ అందులోని ఈ నెలనే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. చాలా విశేషమైనటువంటిది. అంటే మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా మంది అనుకున్న ఉద్యోగం మాత్రమే చేస్తున్నారు, విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మా వీసా అంతా స్టక్ అయ్యి కూర్చున్నది, నాకు పిఆర్ రావట్లేదండి, మా గ్రీన్ కార్డ్ రావట్లేదండి. గెట్ రెడీ, అన్ని రాబోతున్నాయి. ఈ నెల మీకు యోగం అంటే యోగమే అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్ కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్ లో రాసే వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల్ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ లేదా సినిమా థియేటర్స్ లో కానీ మంచి కళాకారులకి కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ టీవీ ఛానల్స్ లో కానీ సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది. కోర్టు కేసులు అంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగిటివ్ ఉంది చూసారు, అవన్నీ తొలగిపోయి మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి, ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి, చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది, అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలం ఇస్తే నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణ ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026. మరి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అంటే తెలుపు మరియు సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 4. అదృష్ట తేదీలు 2, 11, 20, 29 ఇలాంటివన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు వాయువ్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారికి సోమవారం దీపం వెలిగించండి, పాలు లేదా అన్నదానం చేయండి, చాలా మంచిది. ఇంట్లో చంద్రుడికి సంబంధించిన శాంతి కోసం రాత్రి పూట దీపం వెలిగించండి, తులసి కోటకి నీళ్లు వదలండి, సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయవస్తు. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి
18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ, మీరు దేవాలయానికి వచ్చిన రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకు అని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి, మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయాన్ని పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.